టీడీపీ కావాలనే కక్ష సాధిస్తుంది అని చెప్పేసి జగన్ అంటున్నాడు కదా సార్. ఆ జగన్కి ఏం తెలుసండి, అట్టాగే అంటాడు. జగన్ టీడీపీ కక్ష ఎందుకు సాధింపు? టీడీపీకి మంచి పార్టీ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జనాలకి ఎంత అభివృద్ధి చేశారు అది తెలుసుకున్నారు కాబట్టి అంత బంపర్ మెజారిటీతో గెలిపించారు ఇవాళ. గతంలో జగన్కి ఎందుకు సార్ 151 సీట్లు ఇచ్చారంటారు ఇప్పుడు ప్రజలు? సార్ ఏదో జనాలు భయభ్రాంతులు పడ్డారు, ఏదో ఒక్క అవకాశం అన్నారు. అతను కూడా ఎవరికైనా ఒక అవకాశం ఇస్తారు కదా అని చెప్పి ఇచ్చారు. ఇచ్చినది నిండా మునిగిపోయాం. అది ఇప్పుడు 100% తేరుకునే ఏది వచ్చేసింది. టీడీపీ కావాలనే కక్ష సాధింపు చేస్తుందని చెప్పి అంటున్నారు కదా సార్ వైసీపీ వాళ్ళు. ఏం కక్ష అండి? ఇలాంటివి ఏమైనా కానీ కక్ష సాధింపు చేస్తుంది. లేదు టీడీపీ కక్ష అనేది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి గొడవలు కానీ అలాంటి ఏం చెయ్యొద్దని చెప్తున్నారు. ప్రశాంతంగా ప్రతి ఓళ్ళకి మంచి చేయండి అని ఆయనే చెప్తున్నారు. అలాంటి ఏమీ లేదు సార్. టీడీపీ వైసీపీ మీద కేవలం కక్ష సాధింపు చేస్తుందని చెప్పి ఆరోపిస్తున్నారు కదా సార్. దేనికి కక్ష సాధింపు చేస్తున్నారు? ఇప్పుడు కక్ష సాధింపు అంటే ఎట్లా ఉంటుంది? ఎవడన్నా నాబోటాడు మాట్లాడితే తీసుకెళ్ళి జైల్లో పెడడానికి రెడీ అయ్యాడు. ఇవాళ ఎవడన్నా ఉంటే ఇప్పుడు ఎవడన్నా జైల్లో పెట్టారా? ఇంతవరకు ఎవడో జైల్లో పెట్టాల. ఎవరికాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటున్నారు, పక్కన ఉంటున్నారు. ఇప్పుడు ఇళ్ళ మీద దొమ్మికి వెళ్ళారు, ఆఫీసుల మీద దొమ్మికి వెళ్ళారు, ఆఫీసులు తగలబెట్టారు. మరి వాళ్ళందరూ పారిపోయి దాక్కొని ఎక్కడెక్కడో ఉన్నారు. దాక్కొని వాళ్ళు బయటికి రావట్లా, యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటున్నారు. ఆ రోజుల్లో దెబ్బలు కొట్టి మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టేవాళ్ళు. కొడడానికి దొరుకుతున్నాళ్ళు. ఏం చేస్తాం మరి మా కర్మ. టీడీపీ కావాలనే కక్ష సాధిస్తుంది అని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు కదా సార్ వైసీపీ వాళ్ళు. ఏమండి వాళ్ళు చేసిన ఆరోపణలు ఇది ఏ మూలకి వస్తుంది? వాళ్ళు ఎన్ని చేశారు? చంద్రబాబు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ అసలు రోడ్లు ఇన్ని సంవత్సరాలు అయితే రోడ్లు ఏ ముఖ్యమంత్రి అయినా వచ్చిన తర్వాత 5 సంవత్సరాల వరకు రోడ్లు బాగు చేయని ముఖ్యమంత్రి ఎవరైనా ఉండారా? ఇన్ని సంవత్సరాల్లో 20 సంవత్సరాలు మాకు తెలిసిన మట్టుకి ఇన్ని సంవత్సరాల్లో పూర్తిగా రోడ్లు అధ్వానంగా తయారైపోయింది. గుడివాడ నుంచి విజయవాడ రావడానికి గంట ఎక్స్ప్రెస్, అలాంటిది 2 గంటల టైం పడుతుంది. అదేమంటే మేమేం చేస్తామండి రోడ్లు? అదే ఆర్టీసీ కండక్టర్ని డ్రైవర్ని అడిగితే మేము ఎవరు ఏం అడిగినా మా మీద కేసులు పెడుతున్నారండి అన్నారు. చాలామందిని అడిగేవాడిని. అదే అండి పరిస్థితి. జగన్ గారు కూడా కక్ష సాధిస్తున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు కదా సార్. మళ్ళీ టీడీపీ వాళ్ళే కక్ష సాధింపు చేస్తారని చెప్పి జగన్ కూడా చెప్తున్నాడు కదా. అలాగే అంటారండి, అంటానికి ఏముంది? నోటి మాటలే కదా అవన్నీ. ప్రజలందరికీ మంచి జరుగుతుంది అనుకుంటారు వల్ల పేదవారికి బడుగు వర్గాలకి అందరికీ బాగుంటుంది. ఇది మంచి కార్యక్రమం సార్. భోజనాల్లో మెనూలో ఏమేమి ఉన్నాయి అనుకుంటున్నారు? ఎలా ఆకలి వేసిన వాడికి ఎలా పెట్టినా పర్వాలేదండి. ఓ పప్పు సాంబారు మజ్జిగ ఏది వేసినా అంతకు మించి ఏం అక్కర్లేదు. ఆకలి లేనివాడికి అయితే అయ్యి కోరతారు, కానీ ఆకలి ఉన్న వాళ్ళకి పప్పు సాంబారు ఏది వేసినా మంచి పంచపరాన్నమే ఉంటుంది. సార్ మళ్ళీ అన్నా క్యాంటీన్ పేరుతో ప్రజల సొమ్ముని కానీ దోచుకుంటున్నారు అని చెప్పేసి వైసీపీ అంటుంది కదా. అవన్నీ ఉట్టి మాటలండి. వాళ్ళు దోచుకున్నది ఏదో దోచుకున్నారు. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత పూర్తిగా ఫుల్ డెవలప్మెంట్ అంతా బాగుంటుందని ప్రజలందరూ కోరుకున్నారు. కావాలని ఆ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. మన టీడీపీ కావాలని కక్ష సాధింపు చేస్తుంది అని చెప్పి జగన్ అంటున్నాడు కదా సార్. అవి మనం జగన్ అంటున్నాడు కదా సార్, కూటమి ప్రభుత్వం కావాలనే కక్ష సాధిస్తుంది అని చెప్పేసి. అవన్నీ ఒట్టి మాటలు సార్. ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది ఏదో మాట్లాడతారు, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఏదో మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ మామూలే సార్. కూటమి ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయింది, కానీ ఇప్పటి వరకు ఎలాంటి పథకం అమలు చేయలేదు అని చెప్పేసి చెప్తున్నారు కదా సార్. ఎవరన్నారు సార్? వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా సార్. జగన్ కూడా ఎందుకు అమలు చేయలేదు సార్? మరి 3000 ఉన్న పెన్షన్ ఒకసారి 1000 రూపాయలు చేసి మరి 4000 ఇచ్చారు కదా సార్. మరి అది పథకమేగా కాదా? వాళ్ళకి తెలియట్లేదా? మరి ప్రజలను అడగండి, తీసుకుని ప్రజలను అడగండి మీరు. టీడీపీ వైసీపీ మీద కేవలం కక్ష సాధింపు చేస్తుందని చెప్పి ఆరోపిస్తున్నారు కదా సార్. దేనికి కక్ష సాధింపు చేస్తున్నారు? ఇప్పుడు కక్ష సాధింపు అంటే ఎట్లా ఉంటుంది సార్? మళ్ళీ గతంలో జగన్ చేసిన అప్పుల వల్లే ఇప్పుడు సూపర్ 6 పథకాలు అమలు చేయలేకపోతున్నామని చెప్పి చంద్రబాబు గారు కూడా వ్యాఖ్యలు చేశారు కదా సార్. ఎలా చేయొచ్చు? దాని మీద మీ అభిప్రాయమే? అది కొంచెం టైం పట్టు సార్. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం ఏ పరిస్థితి మీకు తెలుసు, జనాలకు తెలుసు. చూస్తున్నాం ఎలా ఉందనేది. మరి ఒకసారి ఇచ్చిన మాట వాస్తవమే, చేస్తాం. జగన్ గారు అప్పు చేయడం నిజమే అంటారా? వాస్తవమే కదా ఇది. ఇప్పుడు ఇది మీరు మేము అనుకునే మాట కాదు కదా, రికార్డెడ్గా ఉంటుంది కదా, గవర్నమెంట్ రికార్డెడ్గా ఉంటుంది కదా, అది వాస్తవమే. అది తల్లికి వందనం ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేస్తున్నాడు అని చెప్పేసి కూడా జగన్ అంటున్నాడు కదా సార్. అదే సార్, నేను ముందాగా చెప్పా, రాజకీయ లబ్ధి కోసం ఏదో మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ మామూలే. మనం ఇదేంటంటే జరిగే కార్యక్రమానికి ఏదో ఒకటి ఇష్యూ చేసి దాన్ని కొంచెం ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయినా సరే టీడీపీ ఏదైతే సూపర్ 6 ఇచ్చిందో అవన్నీ కూడా కొంచెం లేట్ అవుద్ది. లేట్ అవడం మాత్రం వాస్తవం. లేట్ అయినా అన్నీ కూడా నిదానంగా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాం. నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు అని చెప్పేసి జగన్ అంటున్నాడు కదా సార్. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్?
అది మనం మా స్థాయికి అది మేము మాట్లాడలేము సార్. అది అంటే ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి అని చెప్పేసి అంటారు కదా సార్ మళ్ళీ. అదే అంటే మీకు ఇప్పుడు మళ్ళీ రెండోసారి మూడోసారి అదే ప్రశ్న అడుగుతున్నారు. చెప్పే రాజకీయ లబ్ధి కోసం ఏదో మాట్లాడుతుంటారు సార్ వాళ్ళు. అవన్నీ మీరు అవన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఫోకస్ అవడం కోసం కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ సార్ ఓవరాల్గా ఈ 2 నెలల కూటమి ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఎలా ఉందనుకుంటున్నారు పరిపాలన? బ్రహ్మాండంగా ఉందండి. ఇంకా ఇప్పటికీ పర్లేదు. ఇంకా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా బ్రహ్మాండంగా చేస్తారు చంద్రబాబు నాయుడు. అందులో సమస్య లేదు. ఇది మాత్రం పక్కా. మన రాష్ట్రం బాగుంటుంది, జనాలు చూస్తారు. మీడియా ఉన్నారు, మీరు చూస్తారు. మీరు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని చూడండి. వాళ్ళు ఆపేశారు అన్నా క్యాంటీన్లు, వీళ్ళు వచ్చి మళ్ళీ పెడుతున్నారు, మొదలు పెట్టారు. మరి భోజనం పేదవాడికి భోజనం పెట్టాలని ఉద్దేశమేదే కదా సార్. మళ్ళీ గతంలో జగన్ కూడా ప్రతి పేదవాడికి నేను మంచి చేస్తా అన్నాడు. అలా పేదవాడికి మంచి చేస్తా అన్న వ్యక్తి అన్నా క్యాంటీన్లే తీసేశాడు. మళ్ళీ ఎలా చూడవచ్చు అంటారు సార్ దీన్ని? అందుకనే దానికి ప్రజలే తీర్పిచ్చారు. అతను చేసిన మంచి పనికి ప్రజలే దాన్ని మంచి చేసాడు అనేది ప్రజలు తీర్పిచ్చారు. అయిపోయింది, కానీ వెళ్ళిపోయాడు అది. సార్ గతంలో జగన్ పరిపాలన వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడారు అని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వం అంటుంది కదా సార్, నిజమేనా ఇది? గతంలో జగన్ పరిపాలన వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు అనేసి కూడా కూటమి ప్రభుత్వం అంటుంది కదా సార్, అది నిజమే అంటారా? వాస్తవమే, అది వాస్తవేగా. ఇబ్బంది పడ్డం అంటే ఏంటి, మేము గతంలో చేసినా వాళ్ళ పేర్లు మార్చేశారు. మళ్ళీ మేము పాత పేర్లే కానీ వాళ్ళు ఏమంటున్నారు మా పేర్లు మార్చారని చెప్పి మేమేమి మార్చాలి. మా పేర్లు వాళ్ళు మార్చారు. మేము పాత గతంలో ఏ పేర్లోనే మళ్ళీ అయ్యే మేము రన్నింగ్లో పెట్టుకొని మేము మా పథకాలన్నీ మేము చేసుకుంటూ వెళ్తాం ఒకటి తప్పకుండా. సార్ గత 2 రోజుల క్రితం వచ్చేసి అంబేద్కర్ స్టాచ్యూ గారి దగ్గర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసేశారు అని చెప్పేసి వస్తున్నాయి కదా సార్ వీడియో పోస్టులు, ఎలా చూడవచ్చు అంటారు దాని? అది మరి అవి నిజం నిదానంగా తెలుస్తుంది. అది ఎవరు తీశారా ఏంటనేది తొందరలోనే న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. అంబేద్కర్ గారి నేమ్ లీడర్స్ పక్కన జగన్కి అర్హత లేదు అని చెప్పేసి దళితులే ఈ పని చేశారు అని చెప్పేసి టీడీపీ అంటుంది కదా సార్. వాస్తవం అవచ్చు అది. ఇప్పుడు ఎందుకంటే ఏదో ఆయన పేరు చెప్పుకొని ఏదో ముందుకెళ్ళాలని చేశారు. మరి ఆయన చేసిన పనులు మరి ఏమన్నా పని, ఒక మంచి పని, కొన్ని ప్రజల పనికి వచ్చే పని మీరు చెప్పండి. మీడియాకి ఏమైనా పలానా చేశారని చెప్పండి పేద ప్రజలకి. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు తీశారు. ఇంకేంటంటే పనులు ఇప్పుడు కూలి పని చేసుకుని పొద్దున్న కూలి పని చేసుకొచ్చిన వాడికి ఏం కావాలండి? మనకి భోజనం కోసమే కాదు, ఏ పని చేసుకున్నా అంతేనే కదా. వాడు ఏదో దాచుకోవడానికి సంపాదించుకోవడానికి కాదుగా. మరి అలాంటివన్నీ తీసేసి పేద ప్రజలను ఇబ్బంది పెట్టి ఏదో ఎంతో పెట్టుబడి పెట్టేసి కొన్ని కోట్లు పెట్టేసి అక్కడ కట్టేసేసుకుని అక్కడ పేరు పెట్టుకోండి ఆయన. మరి ఎవరు కొంతమంది చేశారేమో మరి మాకైతే తెలియదు. చేశారనుకోండి, చేసిన వాళ్ళు కూడా నిదానంగా పట్టుకుంటారు, వాళ్ళకి శిక్ష పడద్దు. ఎవరు చేశారేంటి అనేది వాళ్ళు చేయడం తప్పది. దాన్ని మేము అయితే ఖండిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ.